కథల లోకానికి స్వాగతం. ఇవాటి మన పొడుపు కథ తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు, రాకాసి కాదు. పాకిపోవుచుండు, పాము కాదు. ఏమిటది? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి, లేదా నా వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక ఇవాటి కథలోకి వెళ్ళిపోదామా? ఇవాటి మన కథ అమ్మ ఒడి. చండీప్రియ 10వ తరగతి చదువుతుంది. ఆమెకు పక్షులంటే చాలా ఇష్టం. ఒకరోజు రెక్క విరిగిన పంచరంగుల చిలుక చండీప్రియ ఇంటి ముందు పడి ఉండటం గమనించింది. దాన్ని తీసుకుని అమ్మ వద్దకు వెళ్ళింది. చూడమ్మా, ఈ చిలుక ఎంత వింతగా ఉందో. దీని రెక్కకు దెబ్బ తగిలింది. పాపం, ఎగరలేకపోతుంది. దీనికి మనం వైద్యం చేయిద్దాము అని అమ్మతో చెప్పింది చండీప్రియ. అలాగేనమ్మా, ఇప్పుడే మనం పక్షుల వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళి ఈ పంచరంగుల చిలుకకు వైద్యం చేయిద్దాము అన్నది తల్లి గుణశీల. ఇద్దరూ కలిసి పక్షుల వైద్యశాలకు వెళ్ళి ఆ పంచరంగుల చిలుకకు వైద్యం చేయించారు. కొంతకాలానికి ఆ పంచరంగుల చిలుక కోలుకుంది. చండీప్రియ ఎంతో సంతోషించి ఆ చిలుకను ఒక పంజరంలో బంధించి ప్రతిరోజు దానితో ఆడుకోసాగింది. అమ్మా చండి, పక్షులను పంజరంలో బంధించటం సబబు కాదు. దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టు, అది తన తల్లి వద్దకు వెళుతుంది అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా చండీప్రియ పట్టించుకోలేదు. మాకంటే తన తల్లి బాగా చూసుకుంటుందా? నేను సమయానికి దీని ఆలనా పాలనా చూస్తున్నాను, మంచి మంచి పండ్లు తినిపిస్తున్నాను అని చండి వితండవాదం చేసింది. ఒకరోజు చండీప్రియ తల్లిదండ్రులు ఆమెను పాఠశాల వసతి గృహానికి తీసుకుని వెళ్లారు. అమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ప్రశ్నించింది. ఇప్పుడు నువ్వు 10వ తరగతి చదువుతున్నావమ్మా. నీ చదువుకు ఎటువంటి అంతరాయం కలుగకూడదు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల వసతి గృహంలో చేర్చాలనుకుంటున్నాము అన్నది అమ్మ. ఇప్పుడు నాకు మంచి మార్కులే వస్తున్నాయి కదమ్మా, ఇంకా ఇక్కడ దేనికి? మిమ్మల్ని వదిలి నేను ఉండలేనమ్మా అని చండీప్రియ బోరున విలపించింది. అయినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అక్కడే వదిలి వచ్చారు. 10 రోజులు గడిచాయి. ఆ తరువాత చండీప్రియను ఇంటికి పిలుచుకుని వచ్చారు. ఇంటికి రాగానే పంజరం వద్దకు వెళ్ళి పంచరంగుల చిలుకను బయటకు తీసి చేతులతో నిమిరి ముద్దాడి, నీ తల్లి వద్దకు వెళ్ళి స్వేచ్ఛగా జీవించు అని చెప్పి వదిలేసింది. ఈ దృశ్యాన్ని చండీప్రియ అమ్మ చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. అమ్మా చండీ, ఆ పంచరంగుల చిలుకను పంచరం నుండి ఎందుకు విడిచావు? ప్రశ్నించింది అమ్మ. నువ్వు చెప్పిందే నిజమమ్మా. ఆ బంగారు పక్షి పంజరంలో కంటే తన తల్లి వద్ద ఉంటేనే సుఖంగా ఆనందంగా ఉంటుంది అని ఏడుపు ముఖం పెట్టి చెప్పింది చండీప్రియ. తన తల్లి వద్ద ఉంటే హాయిగా సుఖంగా ఉంటుందని నీకెందుకు అనిపించింది చండీ? ప్రశ్నించింది అమ్మ. మీకు దూరంగా 10 రోజులు ఉన్నాను కదమ్మా. అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న బాధ నాకు తెలిసింది. పాపం, ఆ పంచరంగుల చిలుక కూడా పంజరంలో ఎంత బాధపడిందో అని ఏడుస్తూ చెప్పింది చండీప్రియ. అమ్మా చండీ, ఆ చిలుక పంజరంలో ఉండి ఎంత బాధపడుతుందో నీకు తెలియాలని నిన్ను పాఠశాల వసతి గృహంలో చేర్చాము. అంతేకాని ఎక్కువ మార్కులు సాధించాలనో నిన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రము కాదు. నువ్వు ఇంటి వద్ద ఎంతో స్వేచ్ఛగా ఉండగలవు. అదే అక్కడ అయితే పంజరంలో బంధించినట్లే అవుతుంది. ఆ పంచరంగుల చిలుక పడిన బాధ నీకు తెలిసి వచ్చింది. ఇకపై నువ్వు మాతో పాటు ఇంట్లో ఉండి చదువుకో తల్లి అని కుమార్తె చండీప్రియను ముద్దాడుతూ అమ్మ గుణశీల తన ఒడిలో చేర్చుకుంది. వెచ్చని అమ్మ ఒడిలో చేరిన చండీప్రియ ఆనందానికి అంతులేదు. బాల్యంలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా అమ్మ ఒడిలో దూకి ఆదమరిచి నిశ్చింతగా నిద్రపోయిన తీయని అనుభూతి చండీప్రియకు గుర్తుకు వచ్చింది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అమ్మ ఒడిలో చేరి అమ్మ చెప్పిన నీతి కథలను మూకొడుతూ విన్న ఆ దృశ్యాలు మదిలో మెదిలాయి. అమ్మ ఒడి విలువ తెలుసుకున్న చండీప్రియ ఆ రోజు నుండి ఇతరులను బాధ పెట్టే పని ఏనాడూ చేయలేదు. అమ్మా నాన్నలతో ఇంటి వద్దనే ఉండి స్వేచ్ఛగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలను అందుకుంది. కథ సమాప్తం. ఇక ఇవాటి మన పొడుపు కథ సమాధానం రైలు.